ఫ్యాక్షన్ చరిత్రను రూపుమాపి కడప జిల్లాను ప్రశాంతంగా మార్చి పరిశ్రమలకు స్వాగతం పలుకుతూ ఉంటే పరిస్థితిని మళ్లీ మొదటికి తీసుకొస్తున్నారు కూటమి నేతలు. తమ ఫ్యాక్షన్ పోకడలతో బెదిరింపులకు దాడులకు దిగుతూ పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. డాక్టర్ వైఎస్ఆర్, వైఎస్ జగన్లు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలకు పూర్తి భరోసా ఇచ్చే జిల్లాలో పరిశ్రమల స్థాపనకు కృషి చేశారు. వారి కృషి వల్ల అనేక కంపెనీలు కడప జిల్లాకు వచ్చాయి. కూటమి ప్రభుత్వం రావడంతోనే వారిపై జులుం మొదలుపెట్టారు. ముఖ్యంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలు, ఆర్టీపీపీలతో పాటు అదాని వంటి పెద్ద పెద్ద కంపెనీలను సైతం బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉన్న ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టులన్నీ తమకే ఇవ్వాలంటూ స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి హుకుం జారీ చేశారు. అంతటితో ఆగకుండా సిమెంట్ లారీలు బయటకు వెళ్లకుండా ఏకంగా రహదారికి ఓ మినీ వ్యాన్ అడ్డుపెట్టేశాడు. అతని చర్య వల్ల ఓ ప్లాంట్లో ఇప్పటికే ఉత్పత్తి నిలిచిపోయింది. మరో ప్లాంట్లో కూడా ఉత్పత్తి ఆపేయాల్సిన దుస్థితి ఎదురైంది. బెంబేలెత్తిన యజమానులు కొన్ని కాంట్రాక్టులు ఆదినారాయణ రెడ్డి వర్గీయులకు ఇచ్చారు. అయినా ఇంకా బెదిరింపులకు దిగుతూ ఉత్పత్తిని అడ్డుకోవడంతో యజమానులు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు.